శివమహిమ స్తోత్రం అందరికీ తెలుసు. మనము బుక్కుల్లో చదువుతూ దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాము. స్తోత్ర రూపంలో ఉన్నప్పుడు అది అందరికీ అర్థం అవడము సాధ్యం కాదు. అలా నాకు ఎన్నోసార్లు జరిగింది. నేను ఎన్నోసార్లు శివమహిమ స్తోత్రం చేశాను, కానీ మనసులో తృప్తి అనేది దొరకట్లేదు. ఆ భావన ధారణ చేయలేకపోతున్నాను. అందువల్ల నేను మాట్లాడే భాషలోకి భావనలోకి మార్చుకుంటే అప్పుడు నాకు ఆ భావన కలుగుతుందనే చిన్న ఆలోచన కలగడంతో మనము ఎదుట మనిషితో మాట్లాడుకునే భాష ఎలా ఉంటుందో ఆ భాషలోకి మార్చుకొని ఈ చిన్న ఆనందాన్ని పొందే ప్రయత్నం చేసినాను. అది నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. సో అందుకే ఇది మనం మాట్లాడుకునే భాషలకు మార్చుకొని నేను పొందిన ఆనందాన్ని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తున్నాను. ఇది చాలా కష్టము. దీంట్లో ఎక్కడైనా తప్పులు వచ్చి నా నుండి తెలియక జరిగినవి ఏవైనా తప్పులు ప్రొనౌన్స్ చేయడం పడితే కానీ, అక్షరాలు దొర్లిపోయి ఉంటే కానీ అందరూ క్షమించగలరు. ఒకవేళ మీరు విని ఆనందం పొందితే నాతో పాటు మీరు ఆనందం పొందినందుకు దేవుడికి నేను ధన్యతనైనా నన్ను భావిస్తాను. చిన్న ప్రయత్నం చేస్తున్నాను. అవిద్య మరియు అజ్ఞానము చేత ఉత్పన్నమైన దుఃఖము హరించే ఓ పరమేశ్వర, నీ మహిమ మేము చెప్పే మాటల్లో సరిపడేది కాదు. అది వాక్కులకు అతీతమైనది. అనంత గుణవంతుడవైన నీ యొక్క మహిమను చూసిన వేదమాత కూడా చకితురాలాయి. అంతటి మహిమగల ఓ పరమేశ్వర, ఏ రీతిన స్తుతించెదన్ నిన్ను నేను. 1వ శ్లోకం భావార్థం పూర్తయింది. 2వ శ్లోకం. కానీ అయినా ఓ బ్రహ్మస్వరూప, తేనెలొలుకుతున్న మధురమైన వాక్యాలతో ఆ వేదమాత అనుగ్రహముచే నీ గుణ సంకీర్తన చేసి ఈ జన్మను ధన్యం చేసుకొన కోరితిని. ఈ రకముగానైనా నా మనస్సు బుద్ధి ఎల్లవేళలా నీపై నిమగ్నమై ఉంటుందని నా ఆశ. కోరిన వరములనొసగే పరమేశ్వర, సత్వ రజ తమో గుణముల భేదముల చేత 3 శరీరములు బ్రహ్మ విష్ణు రుద్రులుగా విభజింపబడిన నీ ఐశ్వర్యం ఏదైతే ఉందో దానిని ఖండించ మందమతులు వ్యర్థ ప్రలాపము చేసినంత మాత్రాన నష్టమేమీ లేదనే నీ భక్తులకు తెలియనిది కాదు. నాస్తికత్వాన్నే పెంపొందించుకున్న వారికి భగవంతుడనే బ్రహ్మదేవుడు ఏ ఆధారముతో, ఏ కోరిక చేత, ఎవరి కొరకు, ఏ శరీరము చేత, ఏ సాధన చేత, ఏ ఉపాదా సామగ్రి చేత 3 లోకాలను నడుపుచున్నాడో అది తెలుసుకొన ప్రయత్నం చేయాలి.